కాపాడి ఆయన సజీవ లెక్కలను లెక్కిస్తూ ఆయన రెక్కల చాటును భద్రపరిచిన విధానం బట్టి దేవాదేవునికి వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఆయన ఉచిత కృప ద్వారానే మనకు కూడా సజీవ లెక్కలు మనం లెక్కించబడుతున్నాం. మనం జీవిస్తున్నాము అని అంటే, ఈరోజు మనము శ్వాస పీలుస్తున్నాము అని అంటే ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన కృపయే దానికి కారణం. మనందరికీ తెలుసు. ఈ కృప విషయాల కొరకు మనం ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం, ఆలోచన చేద్దాం. ఆ కృపను బట్టి మనం ఎలా జీవించాలి, ఎలా ఇంకా ముందుకు నడవాలి, ఆత్మీయస్థితిలో ఇంకా ముందుకు అనేటువంటి మాటలను మనము ఈరోజు తెలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మనం చూసుకున్నట్లయితే కృప అనేటువంటి మాట ఆదికాండంలోనే మనకి కనిపిస్తుంది. ఆయన కృపను బట్టే నోవాహును దేవుడు సజీవ లెక్కలో ఉండడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నోవాహు మీద దేవుని కృప రావడం బట్టే ఆయన ఎన్నుకోవడం అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నోవాహు ఉన్నవారిలో అందరిలో అక్కడున్నటువంటి లేకపోతే భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రజలందరిలో ఆయన కొంచెము నీతివంతులుగా కనిపించాడు, యథార్థవంతులుగా కనిపించాడు. ప్రణాళిక అంటే ఒక తూనిక వేస్తే ఆ తూనికలో ఆయన గెలిచేవాడిగా ఏం లేదు. ఎందుకు అని అంటే ఆయన గురించి మాటలు మనం ఎందుకు మాట్లాడుతున్నాము అని ఆలోచన చేస్తే, పడవ అంటే మొత్తం భూమంతా నీటితో నీటి ప్రళయం జరిగిపోయిన తర్వాత తన జీవితంలో మాత్రం ఎటువంటి మార్పు అనేది లేదు. తన జీవితం ఎలా మారిపోయింది దేవుడి పట్ల, అదే నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నేను ఈ లోకంలో నేను ఉండాలి అన్నటువంటి ఆలోచన కాకుండా తను బాగుబోతుగా మారిపోయినట్లుగా మనం అతన్ని చూస్తున్నాం. ఆ తాగుదనం వలన తను శపించేటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. దేవుడు ఏదైతే నూతనమైన విషయాల్లో రాకూడదు అని ఆలోచించాడో దానికి కూడా మార్గాన్ని తీసుకొని వచ్చినట్లుగా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆయన గురించి పూర్తిగా మనకి అక్కడక్కడ తెలిసిన ఆయన విశ్వాసము పట్ల మనం చూసుకున్న నోవాహు అంత గొప్పవాడు కాకపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి జనాంగంలో దేవుడు అతన్ని మాత్రము ఏర్పాటు చేసిన కారణం ఏంటి అంటే కృపయే దానికి కారణంగా మనము కనిపిస్తుంది. ఆయన పట్ల కృప చూపించాడు కనుక నోవాహు ఆ ఓడను ఏర్పాటు చేయడానికి ఒక వ్యక్తిగా కనిపిస్తున్నాడు. లేకపోతే దేవుడు భూమందరినీ నీటితో నింపేసి విడిచిపెడుతుండేవాడు. ఏ ఒక్కరైనా ఉన్నారా అని వెతుకునేటప్పుడు ఏ ఒక్కరు లేకపోతే భూమి నీటితో నింపి విడిచిపెట్టుకునేవాడు. ఏది కూడా జీవించకుండా ఒక వ్యర్థమైనటువంటి గోళముగా ఈ భూమి ఉండిపోయింది. కానీ దేవుడి చూపులో తన స్టాండర్డ్స్ కి కావలసినటువంటి వ్యక్తిగా ఆయన చూడలేదు, కానీ ఉన్న వారిలో ఎవరైనా మంచి వ్యక్తి ఉన్నాడా అని చూడటం మనము చూస్తున్నాం. ఈ రోజున జీవిస్తున్న మనందరం కూడా ఒక పాండమిక్ ఇయర్ లో, ఒక పాండమిక్ సిచ్యువేషన్ లో నుండి మనందరం కూడా దేవుడు రక్షించిన కొంతమందిగా మనం కనిపిస్తున్నాం. చాలా మంది మరణించారు, గొప్ప గొప్ప వాళ్ళు మరణించారు. కానీ అటువంటి మరణము మనకు రాలేదు అని మన మీద గొప్పవాళ్ళని మనం అనుకునే అవసరము లేదు. ఎందుకంటే నోవాహు లాంటి వాళ్ళని మనం కూడా ఆయన కృపను బట్టి మనం జీవిస్తున్నామే కానీ మన యొక్క స్వాభావికమైనటువంటి పనుల ద్వారా మనం ఏమాత్రం కూడా జీవించడం లేదు. అనేవి డిఫరెంట్ పీపుల్ ఏమి కాదు, రాకూడదు రాదు అని చెప్పడానికి. మనకి వచ్చినప్పటికీ మన స్వాభావికమైన విషయాలు మనం మార్చుకుంటే అది దేవుని యొక్క ఆయన ఇచ్చినటువంటి గ్రేస్ యొక్క కృపకి మనం పాత్రలుగా కనిపిస్తాం. నోవాహు చేసిన పనికి వెంటనే దేవుడు దాన్ని శిక్షించలేదు, విడిచిపెట్టేశారు. కనుక ఈ రోజున మనం ఈరోజు చూసుకుంటే తారతమ్యాలు మన జీవితం అందరి జీవితాల్లో కనిపిస్తాయి.
వ్యత్యాసం మనందరికి రావడానికి మూల పురుషుడు నోవాహే. నోవాహు శాపమే వ్యత్యాసాలకు కారణంగా కనిపిస్తుంది. ఒకరు దీవించి ఇంకొకరు శపించినప్పుడు ఆ శాపమైన వ్యక్తి బానిసగా మీతో ఉంటాడని చెప్పినాడు. మన జీవితాలు బానిసత్వంగా కనిపిస్తుంది. దేవుడు అలా తారతమ్యం పెట్టడానికి ఆయన ఇష్టం లేదు, కానీ ఆయన నా టాపిక్ మాత్రము ఆయన ఇచ్చిన కృపను మనం ఎలాగ సద్వినియోగము చేసుకోవాలి, మనం ఎలాగా ఆ కృప ద్వారా మనం ఎలా లాభపడాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేసుకుంటాం. పాతని గ్రహించిపోయాయి. ఎందుకంటే నోవాహుకు ముందు ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు లేరు. నోవాహుతో ఉన్నటువంటి కేలి చేసినటువంటి వ్యక్తులు ఈ రోజు అంటే ఆ ప్రళయం తర్వాత ఆయనతో లేదు. ఎంతకాలం తనకున్న స్నేహితులు, తన బంధువులు కేవలం నోవాహు ఫ్యామిలీ ఒక్కటే నోవాహు కృపను బట్టి రక్షింపబడ్డారు, కానీ ఇంకా ఎవరు కూడా రక్షింపబడలేదు. ఇక ఏ వ్యక్తి కూడా అక్కడ లేదు. ఆ రోజు వరకు స్నేహంగా ఉన్నటువంటి స్నేహితులు కూడా ఉండకపోవచ్చు. ఎంత కేలి చేసినా కొంతమంది స్నేహితులు తను ఉంటారు కదా. ఎంత కాదన్న చిన్ననాటి నుండి తన యొక్క ఎదుగుదల చూసినటువంటి వ్యక్తులు, బంధువులు, మిత్రులు, అన్నదమ్ములు వీరందరూ కూడా చుట్టుపక్కల ఉన్నప్పటికీ కూడా ఆ ప్రళయములో వారందరూ కూడా ఆయన ఒక శోక సముద్రంలో ఉన్నటువంటి వ్యక్తిగా మనం ఆలోచించుకోవచ్చు. ఒక పక్కన దేవుడు నాకు జీవితాన్ని ఇచ్చాడు అని ఆనందము, ఇంకో పక్కన తనకి ఎవరు లేరు అనేటటువంటి ఒక ఆలోచన చేయండి. కరోనా అనేటువంటి ఒక విపత్తు అనేది వచ్చినప్పుడు ఒంటరిగా ఉండేవాడు. ఆ యొక్క ఆలోచన విధానం చాలా మంది చెప్తారు. ఈ రకంగా కానీ మీరు వెళ్తే మీ మనోధైర్యాన్ని మనిషికి మనిషే బలం. ఇంకొక వ్యక్తి మన దగ్గరికి ఉన్నప్పుడే ఆ బలం మనకు కనిపిస్తుంది. లేకపోతే ఆ వ్యక్తి రోజు రోజుకి ఏమైపోతాడంటే కూర్చుంచుకుపోతాడు, ట్రైన్ అయిపోతాడు, తన మనోధైర్యం కోల్పోతా ఉంటాడు. మనోధైర్యం కోల్పోతే ఈ జీవితం మీద తనకి పట్టు ఉండదు. నోవాహు తన జీవితంలో చూస్తే ఒక పక్కన దేవుని అద్భుతమైన లైఫ్ ని తను చూస్తూ ధైర్యాన్ని తెచ్చుకోలేక పట్టును కోల్పోయిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఆయన కృప ద్వారా మనం ఆ పట్టును కోల్పోకుండా మరలా మనము ఆ పట్టును సంపాదించుకునే వ్యక్తులుగా మనం కనిపించాలి. హల్లెలూయా. అదే దేవుని ఇచ్చిన కృపను బట్టి మనం చూసుకున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చదువుకునేటప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. చూడండి, అక్కడ మనకు కనిపిస్తుంది ఏంటి ద్వారా మనము రక్షింపబడ్డాము అంటే విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడ్డాము. చూడండి, కృప అనేది మనుషుల ద్వారా జరిగేటువంటి విషయం అయితే కాదు. మనుషుల యొక్క హ్యాండ్ ఓవర్ లో ఉన్నటువంటి విషయం అయితే కాదు. కృప అనేది డైరెక్ట్ గా దేవుని దగ్గర వస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. ఈరోజు దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు, మనందరినీ రక్షిస్తున్నాడు అనే అర్థం ఏంటి అంటే అది మన యొక్క వ్యక్తిత్వం ద్వారా దేవుడు పట్టలేదు. నువ్వు మంచి పనులు చేస్తున్నావు కాబట్టి ఇస్తున్నాను అని దేవుడు ఇవ్వట్లేదు. నువ్వు చాలా మందికి సహాయం చేస్తున్నావు కాబట్టి ఈ యొక్క కృపను నేను నీకు ఇస్తున్నాను, కృప ద్వారా నేను రక్షించుకుంటున్నాను అని దేవుడు చెప్పట్లేదు. పనుల ద్వారా ఏమీ సాధ్యం కాదు, కానీ కృప కావాలి అంటే దేవుడే దాన్ని ఇవ్వగలుగుతాడు. కృప చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే క్రైస్తవులు కృప అనేటటువంటి ఒక లా న్యాయం ద్వారా నేర్పించబడతారు. మన మీద ఏలుబడి ఏం చేస్తుంది అంటే ధర్మశాస్త్రం ఏలుబడి చేయట్లేదు, కానీ కృపయే మనల్ని ఏలుబడి చేయడానికి. ఆ
కృప యొక్క విషయాలు మనం తెలుసుకునేటప్పుడు, ఆ కృపలో ఉన్నటువంటి ఆ అద్భుతమైన విషయాలు మనం తెలుసుకునేటప్పుడు మనకి ఇక్కడ లోకం ఉంది. ఎందుకంటే లా తెలియకపోతే మనం ఏం చేసినా దాని ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆ లాని ఆయన కంప్లీట్ చేసి ఇంకొక లాన్ మనకు అనుభవించి ఏంటి అంటే కృప అనేటటువంటి ఒక మాట, ఒక లాన్ మనకు సిద్ధం చేసిన కూడా చదువుతున్నాం. ఒకసారి మాట చదువుకుంటే చదువుకుంటే ఏ విశ్వాసుల ద్వారా కృప చేతనే రక్షింపబడ్డారు, ఈ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కృప చేతనే మీరు మీరు చేస్తున్న మంచి పనులు లాంటికి వెళ్తాయి, దాని ద్వారా రక్షించబడట్లేదు. మీరు ప్రేమించడం ద్వారా మీరు రక్షించబడట్లేదు. మీరు ఆకలితో ఉన్నటువంటి వారికి ఆహారం పెట్టడం ద్వారా మీరు రక్షించబడట్లేదు. దాని ద్వారా మీకు మంచి పేరు రావచ్చు, కానీ మీకు రక్షణ జీవితం అయితే కృప ద్వారానే దొరుకుతుంది. అది దేవుని యొక్క వరం. దాన్ని సద్వినియోగం మనము చేసుకోవాలి. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 11వ వచనం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 11వ వచనం. ప్రభువైన యేసు కృప చేత మనము రక్షణ పొందుకోవాలని నమ్ముచున్నాము కదా, అలాగే వారు రక్షణ పొందుదురు అని. చూడండి, ఇక్కడ ఒక మాట కనిపిస్తుంది, కృప చేత విశ్వాసము ద్వారా మనలోని మనం ఏమనుకుంటున్నామంటే రక్షణ పొందేము అని మనం ఎలా విశ్వసిస్తున్నాము. దానికి రూఢి అయినది అంటే దానికి ఒక కవాలుగా లేకపోతే ఒక ఖచ్చితత్వంగా ఎలా తెలుస్తుంది అని అంటే ఈ హృదయంలో నువ్వు దాన్ని నాటినప్పుడే ఈ దాని మీద నమ్మకం అనేది కలుగుతుంది. నేను రక్షణ పొందేనా లేదా, నాకు దేవుడు రక్షించడా లేదు నాకు తెలియదు. ఎందుకంటే అగ్ని నిప్పుకొండ తయారు చేసి దానికి ఇప్పుడు నడిస్తే నేను రక్షణ పొందాను అనడానికి ఒక నిప్పు అనేది ఏం కనిపిస్తుంది, అక్కడ ఆధారంగా కనిపిస్తుంది, ప్రమాణంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ క్రైస్తవులు మనము రక్షణ పొందేము అనడానికి ప్రమాణం ఏమైంది అని ఆలోచన చేస్తాం. చాలాసార్లు ఎందుకు మనం వెనదిరిగిపోతుంటాము అంటే మర్చిత అంటే దానికి ఒక ప్రమాణము లేదు కాబట్టి, అది మర్చిపోయేటట్టుగా ఉంటుంది, అది పెయిన్ఫుల్ గా ఉండదు కాబట్టి, చాలా సింపుల్ వేలో అది జరుగుతుంటుంది కాబట్టి, మాట మీదనే అది ఆధారం చేయబడి ఉంటది కాబట్టి చాలా సార్లు మాట ఇచ్చి కొన్నాళ్ళైన తర్వాత దాని నుండి వెనుతిరిగేటటువంటి ఆలోచన కలిగి. అందుకే దేవుడు మనకి మొదటి నుండి ఏ విషయాలను నేర్పిస్తున్నాడంటే నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు అనేటువంటి ఖచ్చితత్వాన్ని నేర్పిస్తున్నాడు. ఈ మాటకు విలువను ఆయన చూపిస్తున్నాడు. ఒక బంగారంకు ఉన్నటువంటి విలువ కన్నా, ఒక వజ్రానికి ఉన్నటువంటి విలువ కన్నా, లేకపోతే ఒక ప్లాటినం ఉన్నటువంటి విలువ కన్నా ఈ మాటకి ఉన్నతమైన విలువ. దాన్ని మనం గ్రహించుకోగలరా? మన మాటని తేలిక తీసుకుంటున్నాం కనుకనే దేవుడిచ్చిన కృపను కూడా మనం పొందేమున్న విషయంలో కూడా మనం ఎలా చూస్తున్నామంటే తేలికపాటిగా మనం చూస్తాం. అదే నీకు కృప కావాలి అంటే 100 కొరడాల దెబ్బలు నువ్వు తినాలి అని చెప్పారు అనుకో, ప్రామాణికమైన విషయాలను బట్టి. అప్పుడు కృప కావాలనుకున్న వారు ఆ 100 కొరడాల దెబ్బలు తిన్న తర్వాత వాడు ఎప్పుడు కూడా మాట తగ్గిపోలేకపోతాడు. ఎందుకంటే మరలా కృప కావాలి అంటే 100 కొరడాల దెబ్బలు తింటారు. అది ఇక్కడికి వచ్చేసరికి ఒకవేళ మాట తప్పిన దేవుని యొక్క ప్రేమను బట్టి నువ్వు క్షమించుకొని అడగగానే దేవుడు క్షమించి నీకు మరలా కృప ద్వారా రక్షణ జీవితంలో నేను నడిపించడానికి చూసుకోవడుతుంటాడు. కాబట్టి నువ్వు 100 సార్లు తప్పుగా ఉంటావు, 100 సార్లులోకి వస్తావు. ఎందుకంటే నీకు ఒక ప్రమాణం ఇక్కడ పడదగ్గర కాదు, ఇక్కడ ప్రమాణం ఇక్కడ విప్పులు ఉండము కాదు, నీకు ఒక ప్రమాణం ఇక్కడ ఈ శరీరంలో భాగాన్ని తీసివేయడం. అంటే నేను పెయిన్ఫుల్ కి ఆయన అందించడం లేదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభు యేసు కృప చేత మనలను రక్షించాడు.
పొందుతుందని నమ్ముతున్నాము కదా. అంటే మనము రక్షణది తీసుకుని, అందుకే మనము నీటి ద్వారా బాప్తిసం తీసుకునేటప్పుడు మనం విశ్వసించగలిగినది మనం మరణించి తిరిగి లేచాము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు అది కామన్ అయిపోయింది. మనం మరణించి తిరిగి లేచాము, తిరిగి లేచే అనుభవాన్ని మనం కలిగి ఉన్నాము అనే విషయాన్ని మర్చిపోతున్నాం. ఒక స్నానం చేసినట్టుగా ఆలోచన చేస్తాం, లేకపోతే ఒక నీళ్లు ఒంటి మీద పోస్తున్నా ఆ విషయాల కొరకు ఆలోచిస్తున్నామే కానీ నేను మరణించడానికి నేను వెళ్తున్నాను, దేవుడే నాకు నూతన జీవితాన్ని ఇస్తాడని విశ్వాసంతో వెళ్తున్నాను ఎవరు అనుకోవడం. కనుకనే మారు మనస్సు అనేది కృప ద్వారా జీవించడం అనేది మనకు కలగడం లేదు. కృపలో ఉన్నటువంటి అద్భుతమైన విషయాల్లో ఎదగడం అనేది మనకు కలగడం లేదు. ఎంతసేపు మన ఆలోచనలో మనం ఉండిపోవడం ద్వారానే కృపలో ఉన్నటువంటి అద్భుతమైన విషయాలను మనం విశ్వసిస్తున్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. ఫిబ్రవరి రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయం 9వ వచనం. నానా విధములైన అన్య బోధల చేత ప్రేమపడుకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయము స్థిరపరచుకొనుట మంచిది. భోజనమును బట్టి ప్రవచించుకుని ప్రయోజనం కలుగును. చూడండి, ఇక్కడ నానా విధములైనటువంటి అన్య బోధలు తెప్పబడుతుంది. చూడండి, నానా విధములైనటువంటి ఆలోచనలో మనం వెళ్ళిపోకూడదు. సిచ్యువేషనల్ టైమ్స్ లో దొరుకుతున్నటువంటి మెసేజ్ మనం తీసుకోకూడదు. అది మనల్ని తప్పుతో నడిపిస్తుంది. చాలాసార్లు మనం వాక్యం వింటున్న కొద్ది ఎటుదలలో తెలియనటువంటి మీమాంసలో ఉండిపోతాం. వాళ్ళ వ్యక్తి చాలా బాగా చెప్తున్నాడు కదా, ఆయన దగ్గర కూర్చుంది, ఆయన వేరే బోధ మనకు వేరే మార్గాన్ని ఆయన మనం చూపిస్తాం. అంటే మనం ఎక్కువ బోధ వింటునేటప్పుడు ఆ బోధలో వస్తున్నటువంటి డిఫరెంట్ వేస్ మనం అర్థం చేసుకోలేక కృంగిపోతాము, లేకపోతే విడిచిపెట్టబడతాము అనే విషయం అర్థం చేసుకోవాలి. మన మార్గము సమానంగా ఉండాలి అంటే ఏం చెప్తున్నానంటే అన్ని బోధలు జరగబడి భోజన పదార్థాలను బట్టి కాక, అంటే అన్య బోధ అనేది ఒక భోజనానికి సాదృశ్యంగా చూపిస్తుంది. తిండి కొరకే కాక కృపను బట్టి హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. ఎలా స్థిరపరచుకోవాలి అంటే కృపను బట్టి. అది కృపే మన హృదయాల్లో ఉన్నటువంటి బేస్ ని అది నిర్మూలన చేసి సరైన మార్గాన్ని ఒకటి మన హృదయాల్లో స్థిరపరచుకోవాలి. అవునా? మనము ఎవరు చెప్తున్న దేవుని వాక్యమే, కానీ ఇది అందరికీ ఉపయోగపడదు. కొంత భాగము చిన్నపిల్లలకు కావాల్సి వస్తుంది, కొంత భాగము నూతన విశ్వాసులకు కావాల్సి వస్తుంది, కొంత భాగము యవనస్తులకు కావాల్సి వస్తుంది, కొంత భాగము గోల్డ్ అంటే ఎక్కువ కాలం దేవుని మందిరాల్లో ఎలాగ స్థిరంలో ఉండిపోయిన కావాల్సి వస్తుంది. అంత భాగం అందరికీ సరిపోకపోవచ్చు. ఏదో ఒక మాట వారిని బలపరుస్తూ ఉంటారు, అది తీసుకోవాలి తప్ప ఈ చెప్పినంతటినీ తీసుకోవడం అనేది సరి అయినది. అది ఎవరు తెలియజేస్తారంటే నీలో ఉన్నటువంటి ఆత్మే దాన్ని సరైన విధానంలో పెడతాది. కృపను బట్టి కృపనే దాన్ని మనం చూసుకోవాలని చెప్తున్నాడు. ఏముంది అక్కడ? కృప బట్టి హృదయము స్థిరపరచుకోవడం మంచిది. కృపను బట్టి మన హృదయాన్ని స్థిరపరచుకోవాలి. ఎందుకంటే ఎవరు ఏది చెప్పితే అటు తిప్పేటటువంటి విధానంలో మనం ఉన్నాము అని అంటే మనము పాడైపోతాము అనే విషయాన్ని తెలియజేస్తాం.
ఎందుకంటే కొంతమంది బోధ చేసేటప్పుడు అన్ని భాషలు మాట్లాడకూడదు అని కొంతమంది బోధ చేస్తారు, కానీ కొంతమంది అట్రాక్ట్ అవుతారు. ఇంకొంతమంది వచ్చి అన్ని భాషలు మాట్లాడితేనే ఆత్మ వర్ధిల్లుతుంది అని చెప్తారు. ఇప్పుడు అన్ని భాషలు మాట్లాడితే ఆత్మ వర్ధిల్లుతుంది అంటారు. ఇంకొకరు వచ్చి ఓన్లీ పరిశుద్ధులు మాత్రమే అన్ని భాషలు మాట్లాడతారు అని చెప్తారు. ఇంకొకరు అంటే ఓన్లీ ఒకే ఒకటి బైబిల్లో ఉన్నటువంటి విషయము వృద్ధి చెందాల్సినటువంటి విషయాల్లో చాలా మంది వాళ్ళ ఓన్ టాపిక్స్ తీసుకొని వచ్చి మాట్లాడడం వలన ఏం జరుగుతుంది అంటే ఆయన మాటలు బాగుంటున్నాయి, ఆత్మీయ స్థితి మాత్రం చాలా. ఆత్మీయ స్థితి ఎదగాలి అని అంటే నువ్వు దేవుని కృపలో ఉన్నప్పుడు నీతో దేవుడే ఎందుకంటే పేతురు తన చెప్తున్న మాటల్లో నా విషయం కనిపిస్తుంది. మీరు ఎక్కువగా భాషల్లో మాట్లాడుకుంటూ మీకన్నా నేను ఎక్కువ మాట్లాడగలను, కానీ క్రియలేని మూలకము అని మాట్లాడుకోవాలి వస్తుంది. మీరు కేవలం మాట్లాడే భాషలో మాట్లాడుకుంటున్నారు, కానీ కొత్తగా ఒకసారి ఏం అర్థం కావాలి. ఎందుకంటే శాతలు వేరుగా ఉన్నాయి, మాటలు వేరుగా. పరిశుద్ధాత్మ సహవాసంలో ఉన్నప్పుడు అవసర కార్యక్రమం చూస్తే వారి మీదకి ఆత్మ దిగిరాగా వారందరూ అన్య భాషలు మాట్లాడారు అనే విశ్వాసం. ఆ అన్య భాష వారితోనే అందిందా అంటే కాదు, వారి బాప్తిస్మం ఇస్తూ అనేక మందికి భాషల్లో మాట్లాడడం భాషల్లో మాట్లాడుతూ వాళ్ళని స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టారు. ఆ ఆనందాన్ని, ఆ అనుభూతిని వాళ్ళు మొదలు పెట్టారు. కానీ ఏంటి విశ్వసిస్తున్నారు అంటే నూతన విశ్వాసులను బలపరిచే విషయాలు వాళ్ళు విశ్వసిస్తున్నారు, సీనియారిటీ తీసుకుంటున్నారు. ఇలాంటి అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆయన డిఫరెంట్ మెసేజ్ తీసుకొని వచ్చి వాళ్ళు సరి చేయడం మనం చూస్తున్నాం. కానీ కృప ఉన్నప్పుడు మనం సరి చేయబడటానికి ఇష్టపడతాము అని స్థిరపరచబడుతుంది. కృప మనం ఏం చేస్తుందంటే సరి అయిన మార్గంలో స్థిరపరచబడడానికి అది తోడ్పడుతుంది, బలపరచబడుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుతున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింపచేయును. ఇది విషయమే అతడు ఏం చేస్తా అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయడం దేవుడు మీ ఎడల సమస్త కృప. అక్కడ ఏమొచ్చాడు? మంచి కార్యాలు చేసే హృదయాన్ని అటువంటి కృపను అనుభవించాడు. ఆ మనస్తత్వం ఉండాలి అనే కృప లేకపోతే అటువంటి మనస్తత్వం అనేది ఎవరికి కలుగదు. ఏ విషయం చేయడానికంటే అన్నిటి యందు సమస్తమైనటువంటి మంచి కార్యాలు చేయడం. అంటే ఇందాక మనం మాట్లాడుతున్న మంచి కార్యం అంటే లోకంలో ఉన్నటువంటి కొన్ని కార్యాలు చేయడంలో కృపైతే పొందుకోలేదు, కానీ మనుషుల ఎడల సహవాసం చేయడానికి అవసరం అనేది దొరుకుతుంది. అది చేయడానికి కృప నీకు సపోర్ట్ చేస్తుంది. కృప ద్వారానే మీరు పొందుకుంటారు వాటిని. అవి పొందుకునేటప్పుడు మీరు ఉంచుకోకుండా ప్రతి ఒక్కరికి సహాయము చేయండి, అభాగ్యులకు సహాయము చేయండి అనే మాట మనం అక్కడ తెలిసే పోషించడానికి శక్తి ఇచ్చేటటువంటి కృపను మనం అక్కడ చూస్తున్నాం. ఈ హృదయం ఆలోచన ఉంది, దాని ద్వారా కావలసినటువంటి శక్తి ఆ కృప ద్వారానే దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. కృప అనేది మనం అక్కడ ఒక ప్రామాణ్యమైనటువంటి విషయంగా మనం ఆలోచించుకోవచ్చు, సోర్స్ గా మనం ఆలోచించుకోవచ్చు. ఒక
వారి ద్వారా నాకు ఇది దొరుకుతుంది అనేది ఎలాగైతే మనం ఒక న్యాయం మనకు ఎలాగైతే ఉంటుందో, కృప అనేటువంటి విషయాల్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు కావలసినది కృప ద్వారానే అనుగ్రహించడం. అది నీ దగ్గర ఉండేటప్పుడు నువ్వు 10 మందికి సహాయం చేసే కలుగుతుంది అని మనం చూడవచ్చు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. ఎక్కువగా సేవించుటకు అంటే చాలాసార్లు వర్క్ చేసుకునేటప్పుడు లేకపోతే ఏదైనా పని చేయాలనుకునేటప్పుడు తీసుకునే టెన్షన్ ఏదైతే ఉందో, లేకపోతే దానిలో ఏదైతే రిజల్ట్ కనిపిస్తుందో, బహుశా మన మీటింగ్స్ పెట్టినప్పుడు మన శక్తి కన్నా అద్భుతంగా అక్కడ జరిగినప్పుడు అదంతా నా వల్లనే జరిగింది అని అనుకోవాల్సిన ఆలోచన లేదు. ఎలా జరిగింది అని అంటే దేవుని యొక్క కృపను బట్టి. అక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ మనకు దొరుకుతుంది. ఆ ఎగ్జాంపుల్ ఆయన మాట్లాడుతున్న విషయాల్లో కూడా కనిపిస్తుందో, మీరు ఇవన్నీ చేసేస్తున్నారు మా వల్లనే జరిగిపోతుందని మీరు అనుకుంటే అది భ్రమ. ఇదంతా దేవుని కృప ద్వారానే జరుగుతుంది. దేవుని కృప లేకపోతే నీ పని చేయలేము, దేవుని లేకపోతే నీ పని చేయలేము. ఆయన తలంపు, ఆయన ఆలోచనలు మన దగ్గర ఉన్నాయి కనుకనే ఇదంతా నేను చేయగలిగాను అనే విషయాన్ని మనము ఆలోచించుకోవచ్చు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, అందువల్ల అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత ఈ విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. కృపావరము కొరకు ఏం చేయాలి అని అంటే ప్రార్థన చేయాలి అనే విషయాన్ని అర్థం చేసుకుందాం. కృపావరము కొరకు మనం ప్రార్థనే చేయాలి. దేవుని దగ్గర పొందుకోవాలి అంటే, ఆ కృపా వరము తీసుకోవాలి అంటే, ఆ ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆ కృపా వరాన్ని మనము పొందుకుంటాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుంటే, ఏలయనగా పాపం వలన వచ్చి చేత మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవితాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. మామూలుగా పాపం వలన చేస్తే వచ్చేది మరణమే. మరణం వస్తుంది అని అనగానే ఏం చేసే పాపాలను బట్టి మరణం వస్తుంది అనే విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఈ మరణము దేవుడు ఏ మరణము గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, దేని గురించి మాట్లాడుతున్నాడు? మరణము రెండవ మరణం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మొదటి మరణం శరీరానికి అయితే, రెండవ మరణము ఆత్మకు సంబంధించి. పాపం వలన వచ్చు జీవితం మరణం శరీరానికి కాదు, ఆత్మ. పాపము చేసినప్పుడు శరీరముతో ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన ప్రతి పాపానికి కలిగినటువంటి విషయాల ద్వారా నువ్వు మరణించాలి. ఆత్మీయంగా కూడా, ఆత్మలో కూడా నువ్వు మరణించాలి. కానీ దేవుని యొక్క కృపను బట్టి ఈ శరీరము మరణించిన ఈ ఆత్మ మరణించకుండా దేవుని కృప మనకు సహాయం చేస్తుంది. అది మనం మర్చిపోకూడదు. దేవుని కృప ఆ యొక్క పరిస్థితిని మార్చడానికి ఉపయోగపడుతుంది. మనం అనుకుంటాము అది నిత్య జీవితం ఇస్తుంది అంటే ఈ శరీరంతోనే జీవించేద్దాం అనుకుంటున్నాం. ఈ శరీరము కొంతకాలం ఏంటంటే విడిచిపెట్టవలసిందే. ఉదాహరణ చూసుకున్నట్లయితే రాకెట్ కి సైడ్స్ కొన్ని సిలిండర్ సంస్థ గాల్లోకి వెళ్ళడానికి, ఇక్కడ నుండి భూమి కక్షను దాటడానికి అది ఉపయోగపడుతుంది. ఇక్కడ నుండి దాటి వెళ్ళిన తర్వాత అది విడిచిపెట్టబడుతుంది.
ఈ శరీరం కూడా అలాంటిదే. ఇక్కడ నుండి కొంతకాలము ప్రయాణము చేయడానికి శరీరం ఉపయోగపడుతుంది. అది వెళ్ళినప్పుడు నాతోనే ఉండిపోవాలి, నేను అలాగే ఉండిపోతాను అని అనుకుంటే ఆ లింగులకు వెళ్ళాల్సిన అవసరం వెళ్ళాలి అని అంటే ఇది ఉపయోగపడినంత కాలం ఉపయోగించుకొని దాన్ని విడిచిపెట్టబడినప్పుడే, విడిచిపెట్టిన తర్వాతనే ఆ రాకెట్ గమ్యస్థానానికి వెళ్ళడానికి మన శరీరంలో ఉన్న ఆత్మ కూడా అదే పద్ధతిని ఉపయోగిస్తుంది. ఈ శరీరం గురించి, నిత్య జీవితం గురించి ఆలోచించదు. ఈ శరీరం విడిచిపెట్టబడిన తర్వాత రెండవ మరణములోనికి వెళ్ళిపోకుండా మన ఉండడం గురించి మనం ఆలోచించాలి. దానికి ఈ యొక్క కృప మనకు ఉపయోగపడుతుంది. ఆ కృప ద్వారానే మనం నిత్యం జీవిస్తాము అనే విషయాన్ని తెలియజేస్తాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. మన క్రియను బట్టి కాక తన క్రియా సంకల్పమును బట్టి అనాది కాలమైన క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడిన క్రీస్తు యేసు మన రక్షకుడి దర్శక్షత వలన బయలుపరచబడి అది తన కృపను బట్టి మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనను పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమునకు అక్షరీకరణకు స్వార్థ వలన వెలుగులోకి ఇచ్చాం. ఇక మనకు కనిపిస్తుంది తన కృపను బట్టి దేవుడుగా యేసు ప్రభువుకి ఇచ్చినటువంటి కృపను బట్టి మనము వెలిగించుకున్నాము, పిలువబడ్డాము. ప్రత్యక్షంగా బయలుపరచబడినది అయిన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనను పిలిచాడు. మనం పిలిపించుకున్నటువంటి వారు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం. ఆయన పిలుపుకు మనం లోబడినప్పుడు ఆ కృప ద్వారానే, ఆయన కృపను బట్టి అంటే ఆయన ఎందుకు మనం పిలిచాడంటే ఆయన కృపను బట్టి ఆయన మనల్ని పిలిచాడు. అక్కడ నోవాహును పిలిచాడు, కృపను బట్టి ఆయన నోవాహును పిలిచాడు. ఇప్పుడు మనల్ని పిలుస్తున్నాడు, కృపను బట్టి మనల్ని కూడా ఆయన పిలుస్తున్నాడు. గొప్పవారము అనుకోవడానికి కాదు, కానీ ఆయన కృప ద్వారా ఏర్పాటు చేయబడ్డాము కనుకనే ఆయన కృపను బట్టి మనము నడవాలి, విశ్వాసంలో మనం జీవించాలి. దానికి ఆయన అడిగినటువంటి సాదృశ్యాన్ని, లేకపోతే అడిగినటువంటి విషయాన్ని మనము చూపించగలం. నోవాహు చూపించుకున్నాడు. నోవాహును పిలిచినప్పుడు ఆ చుట్టుపక్కల సముద్రం ఏమీ లేదు, ఆయన ప్రాంతంలో వర్షాలు కూడా పైన అది చాలా దిగువకు వెళ్ళిపోయేటటువంటి ఆ ప్రాంతంలో, అటువంటి ప్రాంతంలో దేవుడు ఏర్పాటు చేసుకుని ఏమన్నాడంటే వాడను నన్నైతే ఒక మాట చెప్పగానే 100 ప్రశ్నలు వేస్తుంది. ఎంతమంది ఉన్నారు కదా, ఈ వాడే సరిపోతుంది, నేను చెయ్యలేను. ఆయన ఏజ్ కూడా చాలా పెద్ద, చిన్న యవనస్తులుగా ఉన్నప్పుడు దేవుడు దానికి ఏజ్ ప్రస్తుతంగా ఉన్నప్పుడు దేవుడు దానికి అవకాశం కృప ద్వారా నోవాహు నీవు నా కొరకు ఒక వాడను, నీ కొరకు నీ యొక్క ఇంటిలో వారి ఆయన ముందు ఆకాశ పక్షులను పంపిస్తాను, జంతువులు పంపిస్తాను, ఏం చెప్పలేదు. చెప్పాడు వాడు తయారు చేసుకునేటప్పుడు పలానా జంతువులు పంపిస్తాను వాటి కొరకు అని చెప్పలేదు. నీ కొరకు, నీ ఇంట్లో వారి కొరకు ఒక వాడు తయారు చేయాలి. కొలత చెప్పాడు. మా ప్రభు మా ఇంట్లో వారికి వాడేందుకు, ఇన్ని అంతస్తులు లోన్ ఎందుకు, చిన్న పడవ సరిపోతుంది కదా అని అనుకోవచ్చు. కానీ అనుకోలేదా, దేవుడు వాడు చేయమన్నాడు అని మొదలు పెట్టేసాడు. నాకు దేవుడు చెప్పాడు వాడు చేయమన్నాడు, ఆయన అడుగు మనకు ఒకసారి చెప్తే గుర్తే ఉండదు. కానీ ఆయన గుర్తు పెట్టుకొని రాసుకొని ఏం చేశాడు, అంత వాడిని కట్టాడు. ఆ తర్వాత చెప్పాడు దేవుడు అరణ్యంలోకి వెళ్ళి జతలుగా ఉన్నటువంటి లెక్క చెప్పాడు. ఆయన అప్పుడు వారిని పట్టుకొని వాడి చూడండి ఎంత అద్భుతం. అంటే మనం విని
ఒబీడియంట్ అంటే దాని గురించి మనము చేసేవారుగా అప్పుడు దాని రిజల్ట్ మనం చూడడానికి మన ముందు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ముందు మనకు వచ్చేది ఏంటి, ఎంత లాభము, ఎంత ఇవన్నీ ఆలోచించి ఇంతేనా అని చెప్పి ఆ పని చేయడానికి ముందు పని చేయాలి. ముందు దేవుడు చెప్పిన ప్రతి మాటను మనం విశ్వసించాలి. ముందు అడుగు వేయగలగాలి. ముందుకి మనం వెళ్తున్న కొలది అందులో ఉన్న ఫ్రూట్ని మనం ఆనందించగలుగుతాం, సంతోషించగలుగుతాం. ఇవన్నీ కృప ద్వారానే మనకి సాధ్యం. దేవుడు మనం అలాగే పిలుచుకున్నాడు. ఆయన పని ఏదైతే ఉందో దాన్ని మనం నో అనకుండా చేయడం కొరకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనం చేసే ప్రతి పని ద్వారా ఏమో నోవాహుకు వ్యక్తి లేదు, కానీ మనం ఆయన గురించి మాట్లాడుతున్నాం. రేపొద్దున ఉన్న లేకపోతే మన గురించి మాట్లాడతారు లేదు, మనకు అవసరం కాదు. ఆ పని మాత్రం నోవాహు అనుకున్నాడు ఏంటి, నేను రేపొద్దున నా పిల్లలు అనుకుంటున్నా చెప్పుకుంటారు అనుకున్నాడు. ఇమీడియట్ గా ఎవరు చెప్పుకోరు. మోషే గ్రంథం రాయకపోతే నోవాహు నోవాహు దేవుని ఆత్మతో నింపబడిన వాడే అప్పటి విషయాలు ఆయన తెలుసుకొని కనుక్కొని ఆయన రాసే కనుక ఈ రోజు మనకి తెలుస్తుంది. లేకపోతే జంతువులమే ఆయన ఉత్తారులో ఈ గ్రంథమే లేకపోతే మన జంతువు ఈ గ్రంథం ఉంది కాబట్టి మనుషులను డిఫరెంట్ జంతువులను కాదు, మనం సెపరేటెడ్ పీపుల్, ఒక పీపుల్గా మనం పిలువబడుతున్నామని నేను తెలియజేస్తాను. కృప చాలా అద్భుతమైనది. ఆ కృపలో చాలా విషయాలు ఉన్నాయి. ఆ కృప జీవితంలో ఆ లా ఏదైతే ఉందో అందుకే అంటే మీరు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం కాక మీరు కృప చేత మీరు నడిచిన వారు. కృపే మిమ్మల్ని ఏలుబడి చేస్తారు. ఆ కృప ఏంటి, అందులో ఉన్నటువంటి విషయాలు ఏంటి మనం అర్థం చేసుకునేటప్పుడు నా జీవితాలు ఇంకా అద్భుతంగా కొనసాగుతాయి అనేటువంటి మాటలు తెలియజేస్తూ ఈ మాటలు దేవుడు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ దేవాన్ని చెప్పిన అద్భుతమైన మాటలు కృప చేతనే నేను జీవిస్తున్నాము అనే విషయాన్ని ఎదిగి మమ్మల్ని పాండమిక్ సిచ్యువేషన్లో రక్షించి మమ్మల్ని నా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నిలిచిన మరొక నూతన ఈ విషయాలు ఇంకా మేము నేర్చుకోవడానికి వాళ్ళ వీక్నెసెస్ స్ట్రెంగ్గా మార్చుకోవడం, ఇంకా మేము బలంగా మార్చుకుని అనేక విషయాలు మాట్లాడడానికి ఈ కృప ద్వారానే మేము జీవిస్తున్న విషయం ఏది త్వరగా యేసు నామములో